శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది. వీరిద్దరి వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి ఘటనలో పోలీసులు చర్యలు ప్రారంభించారు. ఎమ్మెల్యే గాంధీతో పాటు 30 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిలో మియాపూర్ కార్పొరేటర్ ఉప్పాలపాటి శ్రీకాంత్, అల్విన్ కాలనీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, షేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తదితరులు ఉన్నారు. వీరిపై బిఎన్ఎస్ వివిధ సెక్షన్ల కింద గచ్చిబౌలి పోలీసులు కేసులు నమోదు చేశారు. అలాగే ఎఫ్ఐఆర్ నెంబర్ 1393 కింద శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, దొడ్ల వెంకటేష్ గౌడ్ తదితరులపై బిఎన్ఎస్ 190 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఫిర్యాదుతో హత్యాయత్నం కేసు నమోదు చేశారు గచ్చిబౌలి పోలీసులు. అరికపూడి గాంధీతో పాటు ఆయన కుమారుడు, సోదరుడిపైన హత్యాయత్నం కేసు నమోదైంది. ఇప్పటికే ఓ కేసులో అరికపూడి గాంధీ బెయిల్ తీసుకున్నారు. తాజాగా ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు. ఒక సీనియర్ శాసనసభ్యుడి మీద దుర్భాషలాడినటువంటి విధానం, నీ ఇంటికి వస్తా అంటే అర్థం ఏమిటి? నీ ఇంటికి వస్తా కండవ వేసి తీసుకెళ్తా అంటే నువ్వు రౌడీవా? నాతో మాట్లాడేవాళ్ళు లేరా? నీకన్నా ముందు పరిచయాలు ఉన్నాయి కదా పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో.